మన దేశంలో ఒక చోట నుండి ఇంకో చోటకి విమానాల్లో వెళ్ళేటప్పుడు పెద్ద ఇష్యూ ఉండదు. కానీ విదేశాలకు వెళ్ళేటప్పుడు అమెరికాకో, బ్రిటన్‌కో, సింగపూర్‌కో ఇట్లా వెళ్ళినప్పుడు మనం ట్రావెల్ వెనక్కి చేస్తాం. కొన్నిసార్లు ముందుకు చేస్తాం. అంటే ఇక్కడ 3 గంటలు ఉన్నప్పుడు అక్కడ 6 గంటలు ఉంటది. ఇక్కడ 3 గంటలు ఉన్నప్పుడు అక్కడ 1 గంటే ఉంటది. అట్లా కొన్ని చోట్లకి ట్రావెల్ ముందుకెళ్తాం. కొన్ని చోట్లకి ట్రావెల్ వెనక్కెళ్తాం. ఇప్పుడు అలాంటి సిస్టమ్‌ని యూజ్ చేయబోతున్నది ఈ నిస్సార్. మనకిప్పుడు కొత్తగా వదిలిపెట్టినటువంటి ఉపగ్రహం ఏదైతే ఉందో నాసాను, ఇస్రో కలిసి చేసినటువంటి ఉపగ్రహం విజయవంతమయ్యాక దీని ఇంపాక్ట్ ఏంటంటే ఇది భూమిని ప్రతి 12 గంటలకు ఒకసారి చుట్టేస్తుంది కంప్లీట్‌గా. ఈ చివరి నుండి 12 రోజులకు ఒకసారి కంప్లీట్‌గా చుడుతుంది. 12 గంటలకు ఒకసారి ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికే వచ్చి చూస్తుంది. అంటే అక్కడ భూమి ఇప్పుడు ఎట్లుంది, మళ్ళీ కాసేపు అయ్యాక భూమి ఎట్లుంది, సముద్రం అక్కడ ఎట్లుంది, మళ్ళీ 12 గంటల తర్వాత మళ్ళీ 12 గంటల తర్వాత సముద్రం ఎట్లుంది, ఇట్లా ఎప్పటికప్పుడు లెక్కలు ఇచ్చేటప్పటికి అక్కడ ఏదన్నా తేడా వస్తుందంటే వెంటనే అలర్ట్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడ ఆయిల్ నిల్వలు దొరుకుతాయి, అట్లాగే భూమికి సంబంధించినటువంటి ఇష్యూస్ తెలుస్తాయి, భూకంపాలు లాంటి, సముద్రంలో వచ్చేటటువంటి తుఫాన్ లాంటివి తెలుస్తాయి. అన్ని రకాలైనటువంటి సమాచార సేకరణ కీలకమైనటువంటి అంశం అది విత్ డేటా. దీని ఆధారంగా కొన్ని వేల పరిశ్రమలు పుట్టుకురావచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే ఈ డేటా మైనింగ్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ చోట దాన్ని ఏమంటాం మైనింగ్ చేయాలా, అక్కడ ఆ వనరులు ఉన్నాయో లేదో చేయడానికి ఇప్పటిదాకా కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీతో విశ్లేషించి ఈ ప్రాంతంలో మైకా దొరుకుతుంది, ఈ ప్రాంతంలో ఈగన్ దొరుకుతుంది, ఈ ప్రాంతంలో బంగారం దొరుకుతుంది విశ్లేషించవచ్చు ఈ డేటాల ద్వారా. ఇది ఇప్పుడు సరికొత్తదైనటువంటి ఇండస్ట్రీ. ఇది సక్సెస్ అయిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రపంచపు రూపు మారే అవకాశం ఉంది.